ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి ఇక నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం. ప్రొవర్బ్స్ చాప్టర్ 3 and verse 5. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. Trust in the Lord with all thine heart and lean not unto thine own understanding. ప్రియులారా, యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి నూతన ఉదయకాల సమయాన్ని నేను కూడా ప్రభువునందు ఆనందించడానికి, దేవుని యొక్క వాక్యము ద్వారా ఆత్మీయంగా బలపడడానికి దేవుడు నాకు కృప చూపెడుతున్నారు. అందును బట్టి నేను దేవుని కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నానండి. మరొకసారి దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. యేసు ప్రభువు చక్కని మాట అన్నారండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని. ఎన్నోసార్లు మనకు బుద్ధి జ్ఞానం మీద ఆధారపడి నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోయినాం. ఎందుకంటే కొన్నిసార్లు జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి మన బుద్ధి మన జ్ఞానము మనకేం చెప్తుందంటే అది నీకు అసాధ్యము, నీ జీవితంలో ఆ కార్యము జరగదంటుంది. కానీ ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో ఆ జ్ఞానము ఆ బుద్ధి మనకేం చెప్తుందండి? దేవునికి సమస్తము సాధ్యమని. ఒకసారి ఒక వ్యక్తి 38 సంవత్సరం నుంచి పడి ఉన్నాడు, రోగి ఉన్నాడు, ఏమాత్రము ఆశ లేని స్థితిలో ఉన్నాడు. అలాంటి వ్యక్తికి యేసు ప్రభువారి యొక్క మాటలు నమ్మిక పుట్టించినాయి. యేసు ప్రభువారు ఆ వ్యక్తితో అన్నారు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమన్నారు. ప్రియులారా, తన యొక్క బుద్ధి తన జ్ఞానము ఏం చెప్పాలంటే, అయ్యా నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను కదా, నన్ను లేవనెత్తి నేను లేస్తాను అని చెప్పి ఉండాలి. కానీ ఆయన ఆ యొక్క రోగి వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచాను అంటే విశ్వాసం ద్వారా వెంటనే కార్యము, దేవుని యొక్క గొప్ప ఆశ్చర్య కార్యము చూసినాడండి. నా ప్రియ సహోదరి, నీ జీవితంలో కూడా ఈ చిన్న విశ్వాసం ఉన్నట్లయితే ఎలాంటి గొప్ప కార్యములు దేవుడు మన జీవితంలో చేస్తారండి. కాబట్టి మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని యొక్క బుద్ధి జ్ఞానం కలిగి ఉన్నట్లయితే మన యొక్క అనుదిన జీవితము, మన కుటుంబాలు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపలో వర్ధిల్లుతాయి. అలాంటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవ, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి అనేకమైనటువంటి వాక్య సత్యముల ద్వారా మమ్మల్ని బలపరుస్తూ మా యొక్క వ్యక్తిగత జీవితంలో క్షేమాభివృద్ధిని చూడాలని మీరు ఆశపడుతున్నారు. అవును నాయనా, మీ మాటలు ఎంతో విలువైనవి. మేము ఎప్పుడైతే నమ్మిక ఉంచుతామో, విశ్వసిస్తామో, మీ మీద ఆధారపడతామో, మా స్వబుద్ధిని ఆధారం చేసుకొనమో ఎలాంటి గొప్ప ఆశీర్వాదం, మేలు మేము మా కుటుంబాలు చూస్తాం ప్రభువా. అలాంటి ఉన్నతమైనటువంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభువా, వారిని ముట్టండి, బాగు చేయండి. మీ మీద నమ్మిక ఉంచితే అవును వారి జీవితంలో స్వస్థత ఆత్మీయంగాను శారీరకంగా చూస్తారు. సహాయపడండి. ఎవరైతే ఇంకా పాపం మీద జయం లేదో జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో పాపం ద్వారా వచ్చేటువంటి నష్టాన్ని గ్రహించి ప్రభువా మీదకు వచ్చి పశ్చాత్తాపడి మేలు పొందడానికి సహాయం ఇచ్చేయమని, ఆత్మీయ జీవితంలో స్వస్థత దయచేయమని వాళ్ళు మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ఈ దినమంతా మీరు ఇక్కడి కింద భద్రపరిచిన ఆయన మా యొక్క జ్ఞానం మా బుద్ధి మీద ఆధారపడక దేవుని యొక్క బుద్ధి మీద జ్ఞానం మీద ఆధారపడినట్లయితే అది మా జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ దినముకు కావాల్సినటువంటి శక్తిని, బలాన్ని ఇస్తుంది. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని వాళ్ళు మీ చేతిగా అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all.